నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఉంగుటూరు మండలంలో నష్టపోయిన పొలాలను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబాలకు పార్టీ తరపున 15 లక్షల బీమా చెక్కులను పంపిణీ చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. నవంబర్ 1 శనివారం ఉదయం మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు. కామ్రేడ్ చింతకాయల బాబురావు భారీ అంతిమయాత్ర ర్యాలీలో పాల్గొని నివాళులు అర్పించిన సిపిఎం సిఐటియు రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు, యూటీఎఫ్ నాయకులు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ని పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును శాలువాతో సత్కరించారు. మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఇటీవల మొంతా తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో సుమారు 9 ఎకరాలు మొంతా తుఫాన్ వల్ల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యులు ధర్మరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు తుఫాను వల్ల నష్టపోయిన వారి పొలాలను అంచనాలు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఉంగుటూరు సర్పంచ్ కడప శోభారాణి, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మోతా తుఫాన్ ద్వారా ఈ రైతులు నష్టపోయిన దానికి ఈరోజు స్వయంగా కలెక్టర్ గారు వచ్చి ఈ క్షేత్రస్థాయిలో ప్యాడీని మొత్తం అంతా కూడా పరిశీలించి, అంటే రైతుల నుంచి కూడా వాళ్ళు ఎలా నష్టపోయారు, మనం ఎన్ని రోజుల పంట ఈరోజు ఎంతవరకు పెట్టుబడి పెట్టాం, అలాగే వాళ్ళకి ఏం కావాలన్నవి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాన్ని సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మనోహర్ గారు కూడా పర్యవేక్షణలో అధికారులు అందరూ కూడా ఈరోజు ప్రతి వ్యవసాయ క్షేత్రంలో అందరూ కూడా వెళ్ళి ఎంతవరకు నష్టం జరిగిందనే దాన్ని పూర్తిగా పరిశీలించి వాళ్ళని కూడా ఏంటంటే మీ ద్వారా తెలియజేస్తున్నాం, ఎవరు కూడా భయాలను చెందొద్దు, ఎవరి మాటలు కూడా మీరు నమ్మొద్దు. మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతు పక్షాన కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతుకి సేవ చేసే విధంగానే ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా అంటే ఈరోజు ఉదయాన్నే మీరు అందరూ కూడా భయపడుతూ ఏదో అపోహలు పోతున్నారని అందరూ చెప్పడంతో నేను కలెక్టర్ గారికి కూడా చెప్పి మీ అందరికీ ధైర్యం చెప్పడానికి ఈరోజు స్వయంగా ఆవిడే ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడారు. మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పూర్తిగా నష్టం జరిగిన దానికి పూర్తిగా కూడా మేము చేస్తాం. అలాగే ప్రతి గింజ కూడా కొంటాం. మేము మీకు వచ్చిన ఈల్డింగ్ మొత్తం కూడా సేకరించడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మన చేళ్ళ ఎంతవరకు మనం ఆ ఈల్డింగ్ని వడ్డీకి చేర్చగలను అంతవరకు మీరు కష్టపడితే కనవాది కూడా ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఆ నష్టపరిహారం కూడా, అలాగే మిషనరీస్ అంటే కోత మిషన్ల ద్వారా కూడా మాకు ఇబ్బందులు ఉంటాయంటే అట్లను కూడా ఎలా ఏర్పాటు చేయాలని
దాన్ని కూడా మేము కూడా పరిశీలిస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉన్నా సరే మీరు మా దృష్టికి స్వయంగా మీరు ఎవరైనా సరే మా దృష్టికి తీసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారు కూడా అలా అవైలబిలిటీ ఉంటారు, ఆవిడకు కూడా మీరు అన్నీ కూడా చెప్పుకోవచ్చు. మనకి ఎందుకంటే ఇది రైతుల పక్కన ఈ ప్రభుత్వం ఎప్పుడూ రైతులు బాగుండాలి, రైతులకు కూడా లాభదాయకంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు అందరూ ఏదన్నా సరే ఇంకా అంటే రాబోయే కాలంలో మీరు చాలామంది PR 126 చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కాకపోతే మనం దాన్ని ఎక్స్పోర్ట్కి కానీ ఇంకో విధంగా కూడా సహకరించలేదు కాబట్టి మీరు అధికారులు చూసిన ప్రకారం ఎక్కువ దిగుబడి వచ్చే వంగనాలని అధికారులు ఏదైతే చెప్తారో దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఆ PR 126 అనేది కొనకపోతే మనం అందరం కూడా ఇబ్బంది పడతాం. మంచి వంగడాలని అంటే అందరికీ ఉపయోగపడే రకాలను కూడా మీరు ఎంచుకుని అధికారులు చూసిన ప్రకారమే మీరు సాగుకి వెళ్ళాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మోంతా సైక్లోన్ వచ్చింది కాబట్టి మన జిల్లాలో ఎక్కువ విండి అండ్ రెయిన్ ఫాల్స్ కూడా వచ్చాయి. సో అందులో ఎక్కువ మన జిల్లాలో పెద్దగా వేరే ఎక్కడికి నష్టలేదు, కానీ ప్యాడీ ఫార్మర్స్ ఎక్కువ నష్టపడి ఉన్నారు. ప్లస్ మనకు బ్లాక్ గ్రామ్ ఎక్కువ డ్యామేజ్ అయి ఉన్నాయి. మన జిల్లాలో మనం చేసిన ప్రిలిమినరీ ఎస్టిమేషన్ ప్రకారం 9200 హెక్టర్స్ మనకు ప్యాడీ ఒకటే ఆల్మోస్ట్ ఈ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ అంతా ఇప్పుడు ఇంకా వారం 10 రోజుల్లో మాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్న సీజన్లో ఎక్కువ డ్యామేజ్ అయి ఉన్నాయి, లాజిక్ ఎక్కువ అయిపోయి ఉన్నాయి. సో 9200 హెక్టర్స్ దాకా మనకు డ్యామేజ్ అయిపోయి ఉంటుందని మన అసెస్ చేస్తున్నాము. ఇప్పటికే ఫార్మర్స్ దగ్గరికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఒక్క పొలాన్ని లెక్క పెట్టుకొని ఎక్కడిక్కడ ఎలా ప్యాడీ డ్యామేజ్ అయిన ఫోటో తీసుకొని వాళ్ళ లెక్కలంతా పంపిస్తున్నాము. ఇంకా 2 రోజుల టైం ఇచ్చి ఉన్నారు. దాని తర్వాత ఖచ్చితంగా వారం లోపల మనకి ఇన్పుట్ సబ్సిడీస్ కూడా డెలివరీ చేయాలి, మన ఫార్మర్స్కి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోనే పెట్టాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. మొత్తం జిల్లా యంత్రాంగం దీనిపైన ఉన్నాయి. మన జిల్లాలో చూస్తే మనకు ప్యాడీ, బ్లాక్ గ్రామ్, బనానా, కొంచెం క్రాప్, వెజిటబుల్స్ ఎక్కువ, ఇవే మనకి ఎక్కువ డ్యామేజ్ అయినది. మిగతా చూసుకుంటే ఇల్లు కానీ, ట్యాంకులు కానీ, చెరువులు కానీ, రోడ్లు కానీ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు, కానీ మన ఫార్మర్స్ ఎక్కువ నష్టపోయి ఉన్నారు మన జిల్లా వరకు. సో మనకు వర్షం తక్కువ కానీ గాలి ఎక్కువ పడింది వల్ల అది కూడా ఓకే కంటిన్యూస్గా 2-3 రోజులు అండ్ లాస్ట్ 10 డేస్కి అక్కడక్కడ చినుకలు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ వచ్చినాయి. సో దీనికి కొన్ని రెమెడియల్ మెషర్స్ ఉన్నాయి. ఇంకా 15 రోజులు 20 రోజులు క్రాప్ ఉంటే మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఇప్పటికే మనకు రెడీ అయిపోతే మీరు సాల్ట్ వాటర్ కొంచెం స్ప్రే చేయండి అని చెప్పి, తర్వాత యూరియా, పొటాష్ అని చెప్పేసి అది కూడా మన ఇప్పుడు వాడితే మనకు కొంచెం సేవ్ చేయగలమని చెప్పి ఇట్లా సేఫ్టీ మెషర్స్ కూడా మన ఫార్మర్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్గా చేస్తున్నాము. సో మ్యాక్సిమం ఉన్న క్రాపుల్ని మనం ఎట్లా కాపాడాలని ఒకటి, ఇప్పుడు ఎవరెవరు నష్టం పోయారో వాళ్ళందరి లెక్కల్ని మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలనే 2 యాంగిల్లో మనం ఇప్పుడు పని చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు ఆర్థిక భరోసా లాంటిదని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రూరల్ మండలం పెద్దతాడేపల్లి గ్రామం పోలిశెట్టి అజయ్ కుమార్ బాబు కుటుంబానికి 5 లక్షల రూపాయలు, పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం దారం గంగాధరరావు కుటుంబానికి 5 లక్షల రూపాయలు, తాడేపల్లిగూడెం పట్టణం 25వ వార్డు షేక్ మస్తాన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను వలవల బాబ్జీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, పోతుల అన్నవరం, గురుజు సూరిబాబు, ముత్యాల సత్యనారాయణ, ఆకాశపు స్వామి, పరిమి సురేష్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, దొడ్ల బాలాజీ, ముత్యాల శ్రీనివాస్, వేర్ల సత్యనారాయణ, పూడి బాలాజీ, వర్రి విజయ్, ఈదుపల్లి వాసు, మల్లిక్, శ్రీరాముల నాగేశ్వరరావు, లింగంపల్లి స్వాతి, దళై తిరుమలరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు, అందులో ప్రమాదవశాత్తు చనిపోయిన ముగ్గురికి ఎస్కే ఫాతిమా, దారం గంగాధర్ గారు, పోలిశెట్టి అజయ్ గారు, ఈ ముగ్గురు కూడా మరణించడం జరిగింది. మరి పార్టీ నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ బాబు గారు ఇది డిజైన్ చేయడం జరిగింది. గతంలో అయితే 2 లక్షలే ఉండేది, దాన్ని 5 లక్షలు చేసి ఈవేళ ఏదైతే చనిపోయిన కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఒక ఆలంబనగా వాళ్ళకి ఇబ్బందులు రాని పరిస్థితులు కల్పించడానికి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మరి దాన్ని కూడా వెంటనే వాళ్ళ అకౌంట్కే డబ్బులు చేరిపోయే విధంగా ఏర్పాట్లు జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే కుటుంబానికి ఒక భరోసా దొరికింది. కుటుంబం ఇబ్బంది పడకుండా ఎదరికెళ్ళే పరిస్థితి
కల్పిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక మంచి కార్యక్రమం. అంతేకాకుండా 100 రూపాయలు కడితేనే ఇలాంటి కార్యక్రమం జరిగింది. లోగడ ఒక 45,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. అందులో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. అంతేకాకుండా ఈ సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎప్పుడైనా సిఎంఆర్వై కానీ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరి ఉచిత వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి డిజైన్ చేయబడిన ఈ కార్యక్రమంలో మరి ఇలాంటి మంచి బృహత్తరమైన కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమానికి మరి డిజైన్ చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరి బాధితుల కుటుంబాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణం మరియు పెంటపాడు మండలం రూరల్ మండలంలో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉలవల బాబ్జీ గారి నాయకత్వంలో పార్టీ సభ్యత్వం 2 సంవత్సరాలకి 100 రూపాయలు, మరి కేవలం 100 రూపాయలు పార్టీ నామకావాస్తిగా కట్టించుకుంటాం, కార్యకర్తలకు అండదండగా ఉండాలని ఒక ఆలోచనతో మరి ఏదైనా ప్రమాదవశాత్తు కార్యకర్తలు ఇబ్బంది పడితే వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆ రోజు ఏదైనా సరే వాళ్ళ యొక్క మనుషుల్ని తీసుకురాలేం, కానీ ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని పెట్టడం, తద్వారా ఏదైతే ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి యాక్సిడెంట్లో భర్తను కోల్పోయి ఉన్నారో వాళ్ళకి ప్రతి మనిషికి కూడా 5 లక్షల రూపాయల చెక్కుల్ని ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున బాబ్జీ గారి నాయకత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంబంధించి మా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న మా కుటుంబ సభ్యులు ఈరోజు యాక్సిడెంట్గా చనిపోవడం మూలంగా వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చాలా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబంలో సభ్యులు ఎవరైనా సరే అనుకోకుండా మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది తాడేపల్లిగూడెంలో ఇది 3వ సారి మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి 5 లక్షల భరోసా ఇవ్వడానికి పార్టీ ఇచ్చిన 100 రూపాయలు సభ్యత్వం చేసిన ప్రతి కుటుంబానికి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సరే క్యాన్సర్ సంబంధించి వ్యాధితో బాధపడుతున్నారు బసవతారక హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారాలు ఉలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఇలాగా ఆర్థిక సహాయం అందించడం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ్యత్వం వల్ల పార్టీ యొక్క ఎంత ఉపయోగం ఉంటుందో ప్రజలందరికీ తెలుసుకోవాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ బీమా పథకంలో ఏర్పాటు చేసినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు జీవిత బీమాని మరి ఏర్పాటు చేయడం జరిగింది సభ్యత్వం తీసుకున్న వారికి. మరి ఇటీవల దానిలో భాగంగా పెదతాడేపల్లి గ్రామానికి చెందినటువంటి మరి పోలిశెట్టి అజయ్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క మరణానికి సభ్యత్వం తీసుకున్నటువంటి ఆ సభ్యత్వానికి మరి 5 లక్షల రూపాయలు ఈవేళ తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి బాబ్జీ గారి ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఆ యొక్క మరి భార్యకి పిల్లలకి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. మొంతా తుఫాన్కు ఉంగుటూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పొలాలను వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు పరిశీలించారు. శుక్రవారం పిప్పర, కాసిపాడు గ్రామాలలో పర్యటించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంట నష్టపోయిన నెల రోజుల్లోపే నష్టపరిహారం అందించేవారమన్నారు.
కౌలు రైతులు చేసే వరి పొలాలను ప్రభుత్వం ఉచితంగా సచివాలయాల ద్వారా సర్వే చేయించి ఈకేవైసీ చేసి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించేవారమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా అమరావతి విజన్ అంటూ వ్యవసాయాన్ని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండగనే విధంగా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం అంటే దండగనే విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. స్టేట్ గవర్నమెంట్లో మన జరిగినటువంటి మీటింగ్ మన అసెంబ్లీలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,60,000 కోట్లు సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అప్పు చేసింది తప్ప 10 లక్షల కోట్లు ఏమీ లేవు. అది కూడా ఎఫ్ఆర్బిఎంకు లోబడే చేసింది. అందులో 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా టీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో ముఖ్యమంత్రి జమ చేయడం జరిగింది. కోవిడ్ కష్టకాలంలో అసలు ఆదాయం లేదు. ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం నడిపితే ఈరోజు కేవలం 16 నెలల కాలంలో ఎక్కడో మనం చేసిన అప్పుకే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకోళ్ళు కానీ ఈరోజు 2 లక్షల కోట్లు అప్పు చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేదు. 2 లక్షల కోట్లు ఏమైపోయినాయి? కేవలం 5,000 రూపాయలు రైతుకి ఇచ్చిన డబ్బు. పెన్షన్ మనమే 3,000 ఇచ్చాం, 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు. దాన్ని ప్రతి నెల ఈ హెలికాప్టర్ వేసుకుని 3-4 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నెల ఒక ఊరు వెళ్తాం, అక్కడ ఏదో ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళతో ఏదో కూర్చున్నట్టు అయిపోయి సహజంగా ఎప్పుడు ఎవరింటికి వెళ్తే పూరి గుడ్డిగిడిసి కానీ వెళ్తాం. ఇప్పుడంటే ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ఈ తుఫాను వల్ల వచ్చిన నష్టం చాలా ఎక్కువ. ముఖ్యంగా రైతాంగం చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇక్కడే కాదు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా కానీ, ఇంకో జిల్లా కానీ, ముఖ్యంగా నా నియోజకవర్గంలో సుమారు 5,000 ఎకరాలు ఈ పంట నష్టం సంభవించింది. వెంటనే ప్రభుత్వం మేలుకొని కళ్ళు తెరిచి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేసి ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా నెక్స్ట్ ఈసారి ఎలా కట్టలేదు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అన్నా మా రైతాంగం తరపున మేమందరం మిమ్మల్ని, ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. తప్పకుండా రైతాంగం తరపున ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టాలి. దాన్ని మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి ఎక్కడ నష్టం సంభవించినా వెంటనే ఆ డబ్బులు రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ వైఫల్యాలు చూస్తూ ఉంటే రోజుకు ఒక వైఫల్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దానికి వాళ్ళ మీడియాకి శతకోటి నమస్కారాలు. వాళ్ళ మీడియా ఏది చెప్పినా ఏది చేసినా ఆ డైవర్షన్ పాలిటిక్స్ని బట్టి మారో. ఏది ఏమైనా రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వెంటనే కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి కార్యక్రమం నవంబర్ 1వ తేదీ శనివారం జరగనున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం ఉదయం సుమారు 8:30 స్థానిక ఎస్వీఆర్ సెంటర్లో 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రహదారిలో 7 అడుగుల పైడికొండల మాణిక్యాలరావు కాంసీ విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తదితర కూటమి నాయకుల చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగునున్నది. బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, విగ్రహ స్థాపన కన్వీనర్ కర్రి సీతారామయ్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, మాకా శ్రీనివాస్, గట్టెం సింధు, దువ్వా శ్రీను, ముప్పిడి సురేష్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వారు మాణిక్యాలరావుతో తమకున్న అనుబంధాన్ని టీసీసీ దగ్గర గుర్తు చేసుకున్నారు. తాడేపల్లిగూడెం రాజకీయాల్లో అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అతి తక్కువ కాలం అధికారంలో ఉండి అతి ఎక్కువ అభివృద్ధి చేసిన వ్యక్తిగా మనకి ఈ పైడికొండల మాణిక్యాలరావు గుర్తుండిపోతారు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల హృదయాలలో. 2014-2019 మధ్యలో ఎమ్మెల్యేగా అయినటువంటి పైడికొండల మాణిక్యాలరావు ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీజేపీ యొక్క మరి అండదండలతో రాష్ట్ర మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసి తాడేపల్లిగూడెం అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించారు. ఎందుచేతంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి నిట్టు తాడేపల్లిగూడెం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పైడికొండ మాణిక్యాలరావు అన్నది అందరికీ చిన్న పిల్లలతో సహా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చెబుతారు. అటువంటి గుర్తింపు ఆయనకు ఉంది. వారి యొక్క మరి విగ్రహాన్ని చూసుకుందాం ఉద్దేశంతో వారి అభిమానులందరూ మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సెంటర్లో 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేపు నవంబర్ 1వ తారీఖు మా నాన్నగారు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు మీద ఉన్న అభిమానంతో తాడేపల్లిగూడెం ప్రజలు
అందరూ కలిసి నాన్నగారి విగ్రహం ఇక్కడ పెట్టాలి అని 5 సంవత్సరాల నుంచి అనుకోవడం, ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అది నెరవేరుతున్నందుకు అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా, అలాగే పాకా సత్యనారాయణ గారు, అలాగే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల బాబ్జీ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, పచ్చమట్ల ధర్మరాజు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపొద్దున విగ్రహం ఓపెనింగ్కి ఉదయం 8 గంటల సమయానికి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం. మా నాన్నగారు ఎప్పుడు ఒకటే అంటూ ఉండేవారు. 2014లో ఆయనకి టికెట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకోవాలా వద్దా అన్న సందేహంలో ఉంటూ అందరూ పెద్దలందరూ కూడా మీరు తీసుకోవాలి, పార్టీ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి ఉన్నారు అన్నప్పుడు పార్టీ పెద్దలు అలాగే సంఘ పెద్దలు నిర్ణయం మేరకు ఆయన తీసుకోవడం. అయితే ఆ తీసుకున్న కాడి నుంచి ఆయన ఏ రకంగా ఈ బాధ్యతను తీసుకున్నారంటే, ఎమ్మెల్యే అనేది ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ మాత్రమే, నేను ప్రజల తరపున ప్రతినిధిని కాబట్టి నేను వారికి పని చేయడం కోసమే వచ్చానని అనేవారు ఎప్పుడూ కూడా. అలాగే ఈ తాడేపల్లిగూడెంకి ఎన్ఐటి కానివ్వండి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి రకరకాల సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయటం, ఇంకా తాడేపల్లిగూడెంకి ఏసీ రైతు బజార్ కానివ్వండి, అలాగే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అలాగే ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఇంకా రకరకాలు ఇక్కడ కేంద్రీయ విద్యాలయ తీసుకురావాలని ఆయనకి ఎంతో ఉండేది. అలాగే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని, తాడేపల్లిగూడెంని అసలు మన భారతదేశంలో తాడేపల్లిగూడెం అని పేరు చెప్తే మన తాడేపల్లిగూడెం ఓకే, తాడేపల్లిగూడెం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అందరికీ తెలియాలి, దీనికి ఒక గుర్తింపు రావాలి అని ఎప్పుడూ తపన పడుతూ ఉండేవారు. దానికి నేను నిజంగా ఆయన కూతురుగా పుట్టినందుకు, అలాంటి భావాలు ఉన్న తండ్రిగా నాకు ఎప్పుడూ ఆ విషయంలో గర్వంగానే ఉంటుంది. దేశభక్తి నిలువెల్లా కలిగినటువంటి వ్యక్తి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన నాయకుడు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు. 1992లో అయోధ్యలో కరసేవ జరుగుతున్న సందర్భంలో వారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. వారి ఆస్తిని భార్య పేరు మీద పెట్టి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం కోసం అని చెప్పి ఇప్పుడు కరసేవ కోసం మేము వెళ్తున్నాము. ఆ కార్యక్రమంలో నేను తిరిగి వస్తానో నాకు తెలియదు, అందుకనే మీ అమ్మాయిని నా పిల్లల్ని కూడా మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి వారు అక్కడ అత్తవారింట్లో వారిని అప్పచెప్పి రావడం జరిగింది. అటువంటి ఒక క్రమశిక్షణ గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అటువంటి వ్యక్తి తాడేపల్లిగూడెం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడం, మనకి దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడం, మన నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలోని అనేక దేవాలయాలు నిర్మించడం. అటువంటి వ్యక్తికి రేపు వారి 65వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇక్కడ కార్యకర్తలందరికీ, మాణిక్యాలరావు గారి అభిమానులందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది. మన పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా, జయంతోత్సవాల సందర్భంలో మన పైడికొండల మాణిక్యాలరావు గారి విగ్రహం రేపు ఆవిష్కరణ జరుగుతుంది. ఇది పట్టణ ప్రజలు ఎంతకాలం నుంచో వేచి చూడడం జరిగింది ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం. ఈ విగ్రహం ఆవిష్కరణలో మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అవిరళ కృషి ఫలితంగానే రేపు ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి వర్మ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ సభకు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. దుమ్ముగూడెం ఎండొత్తే వానొత్తేనేమో బురదగూడెం, ఎండొత్తే దుమ్ముగూడెం అనే తాడేపుగూడాన్ని మరి రోడ్లు విస్తరణ చేయడంలో కాకుండా అన్ని విధాలుగా కూడా కోపడు చాలా చిరస్థాయిగా చేశారు, శాశ్వతమైన పనులు చేశారు. మరి రేపు 1వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను ఉవ్వెత్తున ప్రజలు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా రేపు అనగా శనివారం మన తాడేపల్లిగూడెం పట్టణంలో హౌసింగ్ బోర్డు సెంటర్లో మరి ప్రీతమ నాయకులు మాణిక్యాలరావు గారి కాంస్య విగ్రహాన్ని 7.2 అడుగుల విగ్రహాన్ని మరి మన
మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి అధ్యక్షతన మన ప్రీతమ నాయకులు వర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఇది తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రజల యొక్క చిరకాల వాంఛనలో మరి ఏ మాత్రం శక్తి లేదు. మరి నెట్ ఇక్కడికి చాలా ప్రతిష్టాత్మకమైంది, దాన్ని తీసుకొస్తున్నాం. కానీ అలాగే 2500 కోట్లు నిధులతో ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని ఇప్పటికి ఎవరు కూడా చాలా నిధులతో ఈ నియోజకవర్గం డెవలప్ చేశారు. సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కార్మిక ఉద్యమ నేత చింతకాయల బాబురావు అంతిమయాత్ర శుక్రవారం సిపిఎం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సిఐటియు, అంగన్వాడీ, యూటీఎఫ్, ఉద్యోగ, కార్మిక సంఘాలు, అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఆయన గృహం వద్ద నుండి భారీ ర్యాలీతో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బాబురావు భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చింతకాయల బాబురావు మరణం సిపిఎం పార్టీకి, తాడేపల్లిగూడెం ప్రాంతానికి, కార్మికులకు తేరని లోటు అని అన్నారు. ఒక సామాన్య కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నాయకుడిగాను, సిపిఎం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా, పార్టీలో అనేక హోదాల్లో పనిచేసే గొప్ప కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలం మాట్లాడుతూ కామ్రేడ్ బాబురావు భౌతికాయాన్ని వైద్య విద్యార్థులు ప్రయోజనార్థం ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి అందజేస్తున్నామన్నారు. కామ్రేడ్ బాబురావు సంస్కరణ సభ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, జయరాం, దడాల సుబ్బారావు, మంతెన సీతారాం, కె ప్రభాకర్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు బేబీ రాణి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు, పివి ప్రతాప్, కేతా గోపాల్, బి వాసుదేవరావు, కౌరు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్, జిల్లా ఉపాధ్యక్షులు సిరపర్పు రంగారావు, సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో కార్మికోద్యమాలు నిర్మించడంలోనూ, అలాగే పార్టీని ప్రత్యేకంగా విస్తరింపజేయటంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా రకాలైనటువంటి వర్గ పోరాటాల్లో పాల్గొని కార్మికులు సంఘటితపరిచి గొప్ప కమ్యూనిస్టు నాయకుడిగా ఇక్కడ ఎదిగాడు. తాను ఒక సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నాయకుడిగా ఎదిగి కార్మికోద్యమాల నుంచే కమ్యూనిస్టు నాయకుడిగా, జిల్లా పార్టీ కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సిఐటి రాష్ట్ర ఆఫీస్ బేరర్గా ఇట్లా రకరకాలైనటువంటి హోదాల్లో ఆయన ఇప్పటివరకు పనిచేశారు. ఆరోగ్యం బాగలేకపోయినా సరే దాన్ని ఎదుర్కొంటూ ఒక క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఇక్కడ కార్మికోద్యమాల్లో, ఆ తర్వాత రైతు సంఘాల్లో చివరికంట తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన పోరాడాడు, ప్రజల కోసం నిలబడ్డాడు. అలాంటి కమ్యూనిస్టు యోధునికి, కార్మిక నేతకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన లేని లోటుని మనం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు, రైతు నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోడ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ఒక నేతను కోల్పోయినప్పుడు దాన్ని పోడ్చడం అంత తేలిక కాదు. కానీ అదే సమయంలో మనందరం కూడా పట్టుబడితే ఖచ్చితంగా మరలా తిరిగి బలమైనటువంటి కార్మికోద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని మనం నిర్మించగలం. ఊహించినటువంటి ఈ విషాద సమయంలో మీరందరూ కూడా ధైర్యంగా నిలబడి ఇక్కడ ఉద్యమాన్ని నిలబెట్టి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదే మనం కామ్రేడ్ బాబురావు గారికి అందించగలిగినటువంటి నివాళి. నిన్న మధ్యాహ్నం 12:30కి ఆయన మరణించారు. ఆయన కుమారుని కోసం ఇప్పటి వరకు మనం భౌతికాయాన్ని అలా ఉంచాం. వారి కుటుంబ సభ్యులు, మన పార్టీ సలహా మేరకు ఆయన భౌతికాయాన్ని ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమ ఆసుపత్రులకి వైద్య విద్యార్థుల ప్రయోగ నిమిత్తం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అంటే కమ్యూనిస్టులు అంటే జీవించినప్పుడే సమాజంకో, ప్రజలకో ఉపయోగపడటం కాకుండా మరణించిన తర్వాత కూడా వారి శరీరం కూడా సమాజానికి ఉపయోగపడేలాగే కమ్యూనిస్టులు నిర్ణయం తీసుకున్నారు. బాబురావు గారు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా రకంగా ముందుకి వచ్చారు. కాబట్టి మనం బాబురావు గారికి ఘనంగా
వీడుకోలు నివాళులు అర్పించాలి. ఈ యాత్ర పూర్తయిన తర్వాత అంబులెన్స్లో డైరెక్ట్గా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి ఆ భౌతికాయం వెళ్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.